వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో కలకలలాడింది. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని విశేషంగా అలంకరించగా ఆ దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సౌభాగ్యం, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారికి పూజలు సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారి కృపా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ ఎన్నికల్లో మొత్తం 77 మంది ఓటర్లకు గాను 73 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో నూతన కార్యవర్గం కొలువు తీరింది. అధ్యక్షుడిగా లింగేశ్వర్, జనరల్ సెక్రటరీగా తుమ్మల సత్యనారాయణ, ట్రెజరర్గా సుధాకర్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా గౌతమి, పబ్లిసిటీ సెక్రటరీగా ప్రశాంత్ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా రమేష్ బాబు, స్వర్ణలత ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా కె రాజు, సిఐ కిలా, వరంగల్ శ్యామ్, సీనియర్ అసిస్టెంట్ శ్రవణ్ రెడ్డి, కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ తదితరులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల నిర్వహణ అధికారి కె రాజా తెలిపారు. మొత్తం 77 మంది ఓటర్లలో 73 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఈరోజు ఎక్సైజ్ కమిషనర్ గారి ఇచ్చినటువంటి అనుమతుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ అసోసియేషన్కి సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 9 పోస్టులు ఉన్నవి. ఆ 9 పోస్టులు 5 పోస్టులు ఏకగ్రీవం అవినవి. అందులో మిగతా 4 పోస్టులు అయినటువంటి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు వైస్ ప్రెసిడెంట్కి ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఇటు ఎన్నికల్లో ప్రెసిడెంట్గా కిలా వరంగల్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కె లింగేశ్వర్ విజయం సాధించారు. అలాగే జనరల్ సెక్రటరీగా ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ, తర్వాత ట్రెజరర్గా సుధాకర్ హసన్పర్తి స్టేషన్లో పనిచేస్తున్నారు, వారు విజయం సాధించారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ విజయం సాధించారు. ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ విజయం సాధించడం జరిగింది. వీళ్ళందరికీ మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతకుముందు ఉమ్మడి జిల్లా పరంగా వీళ్ళకి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్కి ఎలక్షన్ జరిగేది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళని మనకు ఎక్సైజ్ డిస్ట్రిక్ట్స్ వారీగా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తం 73 మంది సభ్యులు ఉన్నారు. అందులో 71 ఓట్లు ఈరోజు పోలైనవి. సో ఆ 71 ఓట్ల ద్వారా వీళ్ళు విజయం సాధించడం జరిగింది. సో ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇప్పుడు 5 జిల్లాలుగా మనకు విడిపోవడం జరిగింది. సో ఒక సంఘము వీళ్ళందరినీ రిప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. ఎందుకంటే 5 జిల్లాలకు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉండడంతో ఒకటే సంఘం వెళ్ళి వీళ్ళ సమస్యలను వివిధ జిల్లాలో రిప్రజెంట్ చేయడం అనేది టఫ్గా ఉండేది. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి లెజిటిమేట్ సమస్యలను కూడా వీళ్ళు రిప్రజెంట్ చేయడంలో కొంచెం వెనుకబడడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు ఎక్సైజ్ డిస్టిక్ వారీగా ఈ సంఘం ఏర్పడడం వల్ల కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సర్వీస్ మ్యాటర్స్ కానీ ఇతర డ్యూటీ పరంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు బెటర్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. అలాగే అధికారులు కూడా దాన్ని సరైన రీతిలో అడ్రస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఎన్నికైనటువంటి కొత్త సంఘానికి ఎలక్షన్ అధికారిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఏదైతే వాళ్ళ సంఘం యొక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో వాటన్నిటిని సాధిస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. మా కానిస్టేబుల్ సమస్యలను తీరుస్తా అని మాటిస్తున్నాను. కీలకంగా ఎలాంటి సమస్యలు మీకు 2 మందికి దృష్టికి వచ్చినాయి, ఇప్పుడు మీరు ఏమైనా చేయాలి?
సర్వీస్ మ్యాటర్లో కొత్తగా ఏం జరిగినా చూసుకుంటా. తెలిసిన విన్నర్ ప్రెసిడెంట్ చెప్పినట్టు మా సర్వీస్ మ్యాటర్లో మేము ముఖ్య పాత్ర వహించి మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి 73 మందికి మేము న్యాయం చేయవలసిందని మా యొక్క విన్నపం. గౌరవ మా హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్స్ 74 మంది ఉమ్మడి హన్మకొండ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. నేను ట్రెజరర్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. మా జిల్లాలో ప్రధానమైన సమస్యలు ప్రతి స్టేషన్కి వెళ్ళి తెలుసుకొని మేము వాటితో మా ఆఫీసర్లతోనే సమన్వయం చేసుకుంటూ మా యొక్క సమస్యలను సాల్వ్ చేసుకుంటాము, పరిష్కరిస్తామని చేసుకుంటాం. ముందుగా నమస్కారం. ఎక్సైజ్ యూనియన్ ఎలక్షన్లు జరగడం ఇప్పుడు జిల్లాలో విడిపోయిన తర్వాత మొదటిసారిగా ఎలక్షన్లు ఎక్సైజ్లో జరగడం. ఇది అధికారి ఆదేశాల మేరకు మాకు సజావుగా ఎలక్షన్లు జరిగినాయి. మాకు ప్రధానంగా ఏమిటంటే మా యొక్క కానిస్టేబుల్ సమస్యల మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.